ఆయన కూడా ఇస్తా అంటాడు, దెంగేస్తాడు. తీసుకుంటా అంటాడు, అవతల గడ్డ పడతాడు. ఇక్కడ కాలు పెడతాడు, అవతల గడ్డ పడతాడు. అప్పుడు మరి మేమేం చేయాలి చెప్పు? నా కొడుకులు ఏం చేస్తారు, మా పిల్లలు ఏం చేస్తారు, మేమేం చేస్తాం బిడ్డ? ఈ మాకు మస్తు బాధ పెట్టిండు ఆయన. నువ్వేమన్నాను, మేము అంత కష్టం చేసి కూడా మేము బాధపడలే బిడ్డ. పేరు మానమ్మ. మాకు 2 ఎకరాలు ఉన్నది బిడ్డ, ఎకరా భూమి ఉంది. ఏమంటుండు, నాకు కావాలంటుండు. మేము ఇయ్యమంటున్నాం. మేము ఎట్లా బతకాలి? మాది అయిపోయింది. కొడుకులు ఎట్లా బతకాలి? కొడుకుల పిల్లలు ఎట్లా బతకాలి? గదే బాధ. మాకు వద్దు బిడ్డ, ఇది రాయో రప్పనో ఏదో ఏరో బోరో నీళ్ళో బోలో మాది మాకే ఉండాలి. ఆయన చూపియాలి. మా దేశం పోటీ పోవాలంటే ఓరు మా పిల్లలు చదవలేరు. మేము వ్యవసాయం 5 ఏళ్ళు అవుతుంది మేము బంద్ అయ్యి. చేసినాం. మూతి పచ్చివాతం వచ్చినుండే 4 బోర్లు వేసిన ఇంట్లో. ఇక పచ్చివాతం రాగానే అమ్మ సాలు చేసిన కాడికి చాలు అంటే ఇంకేం చేద్దాం బిడ్డ, ఇంకేం చేయాలి చెప్పి కట్టె పట్టుకొని వచ్చింది. నేను ఎంత బాధ ఉంటే నేను కట్టెపట్టి నా కొడుకులు వద్దే వద్దన్నారు. నేను నా బాధ నేను చెప్పుకుంటా పా బిడ్డ అంటాను. మా భూమి కదా సొంతం. మా అత్త మామ సంపాదించింది. మా కాపాడుకుంటూ ఇప్పటిదాకా వస్తే ఆ గద్ద వచ్చి కటక్కన కొట్టుకుపోతా అంటుంది. మరి ఆ గద్ద రెక్కలిర కొట్టాలనా, మరి ఏం చెయ్యాలి? ఇయ్యం బిడ్డ, ఇయ్యం. మేము ఎవరికి ఇయ్యం. నాకు పైసలు వద్దు, రాయొద్దు, ఏదొద్దు. నా భూమి నాకు ఉండాలి. నా పిల్లలకు పొయ్యాడే చూపిస్తావు. మరి నువ్వు ఎప్పుడు కనబడతావా? నువ్వు ఆయన కూడా గంతే. ఆయన కూడా ఇస్తా అంటాడు, దెంగేస్తాడు. తీసుకుంటా అంటాడు, అవతల గడ్డ పడతాడు. ఇక్కడ కాలు పెడతాడు, అవతల గడ్డ పడతాడు. అప్పుడు మరి మేమేం చేయాలి చెప్పు? నా కొడుకులు ఏం చేస్తారు, మా పిల్లలు ఏం చేస్తారు, మేమేం చేస్తాం బిడ్డ? ఈ మాకు మస్తు బాధ పెట్టిండు ఆయన. నువ్వేమన్నాను, మేము అంత కష్టం చేసి కూడా మేము బాధపడలే బిడ్డ. ఇప్పుడు మాకు బాధ పెట్టిండు. నా పిల్లలు బాధ కాదు, మా అత్తమామ బాధ కాదు, కానీ బాధ పెడుతున్నాడు మమ్మల్ని. ఈయన ఆయనకు ధర్మం కాదు చూడు, ఆయన పుణ్యం అవుతుంది. మమ్మల్ని ఏదైనా నిలుపు చేయాలి. మాకు ఏదైనా నిలుపు చేస్తేనే బాగుంటది. మేము ఇయ్యం బిడ్డ, ఇయ్యం. ఆయన ఎన్ని అవధాలు ఆడింది. చీరలు అన్నాడు, రైకలు అన్నాడు, తులం బంగారం అన్నాడు. 6,000 ఇస్తాను ఆయన. 6 వాయే, 7 వాయే, తులం బంగారం వాయే, పట్టు చీరలు వాయే. ఇది కూడా అంతే. ఎట్లా బతుకుతారు పిల్లలు? ఏదైనా నిజం ఉన్నదా? నిజం లేదు. మాకు ఇప్పుడు గోనిస్తాను అంటున్నాడు అని మీరు అంటున్నారు. ఆయన అన్నమాట మీరు అంటున్నారు, మీరు తప్పు కాదు. కానీ మరి ఆడు భూమి ఇయ్యాడు, ఇతల గడ్డ పడతాడు, కాలు పెడతాడు, అవతల గడ్డ పడతాడు. ఆయన అంటే ఎవరు ఉరకాలి, ఎవరు పోవాలి? ఆయన చెప్పు.